హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 4th వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అందరూ. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే మీ అందరికీ సంతోషం కలిగించే న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో ఆ న్యూస్ ఏంటి అని అంటే, చాలామంది సోషల్ మీడియాలో ఆపరేషన్ సోనియా గారు అయితే ఏదైతే చెప్పారో, మొత్తానికి ఈ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పండుగ వేసుకోండి అబ్బా, సోనియా ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలిమినేషన్ సోనియా. సో 100% అయిపోయింది అని చెప్పేసి మనకి ఇన్ఫో అయితే వచ్చింది. ఇందులో ఒక చిన్న మెలిక అయితే ఉందంట. ఏంటి ఆ మెలిక అంటే, సీక్రెట్ రూమ్ అంట. నిజంగా ఈసారి సీక్రెట్ రూమ్ క్లియర్గా లేదు. సీక్రెట్ రూమ్కి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా సీక్రెట్ రూమ్ని రెడీయే చేయలేదు, జస్ట్ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసి సెటప్ చేశారు. బట్ ఒక టీవీ ఇవన్నీ అరేంజ్ చేశారు, అంతే సెటప్ చేశారు అంతే. కానీ దేనికి కనెక్షన్స్ కానీ వాటర్ సోర్సెస్ ఇవలాంటివన్నీ ఏమి ఇవ్వలేదు అంట. సో దాన్ని పే చేసుకున్నప్పుడు సో ఖచ్చితంగా అక్కడ ఒక పర్సన్ని మెయింటైన్ చేయాలంటే ఒక్కరోజు మెయింటైన్ చేశారేమో కింద మీద పడి. బట్ వేరే విధంగా ఇప్పుడు వాటర్ సోర్స్ లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆ బేసిస్ మీద ఖచ్చితంగా దీనికైతే స్వస్తి చెప్పారు. సో సీక్రెట్ రూమ్ ఖచ్చితంగానే ఉంది. ఇది కూడా డిస్కషన్ కూడా అయింది, సీక్రెట్ రూమ్కి సోనియాను పంపించాలి అని చెప్పేసి కూడా చాలా ట్రై చేశారు. సో మొత్తానికి అల్టిమేట్గా జనాల్లో ఏం చేయాలనుకున్నారో సో అది చేసేసారనమాట. సోనియా 4th వీక్ ఎలిమినేట్ అయ్యింది, ఇది ఫిక్స్. కానీ రీఎంట్రీ ఉందంట సోనియాకి. ఇదేంద్రా అనుకుంటారు కదా, ఇదేంద్రా అంటే దీంట్లో ఏమీ లేదు, లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, ఇంకేమీ లేదు. సో లాస్ట్ సీజన్ 7లో కానీ మన ఒక ముగ్గురిని తీసుకొచ్చేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి అప్పటికప్పుడు స్టోరీలు, అప్పటికప్పుడు ఏమంటారు వాళ్ళ ప్లాన్లు అన్నీ మార్చుకున్నారు కదా. సో అదే బేస్ మీద కంప్లీట్గా మళ్ళీ ఇప్పుడు ఈ రీఎంట్రీ ప్లానింగ్ అనేది ఉంది అని అంట. సో సోనియా ఎలిమినేషన్ 100% అయిపోతుంది, అండ్ తర్వాత రీఎంట్రీ కూడా 100% ఉంటుంది అని అంట. ఇది క్లియర్ అనమాట. సో మొత్తానికి రీఎంట్రీ ఎప్పుడు రావచ్చు ఏంటి అని అంటే, ఆల్రెడీ 2.0 వాళ్ళు వచ్చినాక కొంచెం స్టేబుల్ ఉన్నాక అప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మనం ఒక 2-3 వారాల వరకు చాలా బిందాస్గా ఉంటారేమో ఆడియన్స్. పాపం సోనియా గారిని ఏడ్ చేసి ఆడియన్స్ అందరూ. సో అదే బేస్ మీద చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఊహించని విధంగా కాదు, ఎలిమినేషన్ కాదు అనుకున్న దగ్గర నుంచి ఎలిమినేటెడ్ అనేంతవరకు తీసుకొచ్చారంటే అద్దరగొట్లే. సో బిగ్ బాస్ ఆడియన్స్కి కూడా కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళకు వచ్చిన నేమ్స్ ఏదైతే ఉంటాయో ఎండమౌంట్ షైన్స్ నుంచి, సో వాళ్ళకు కూడా ఆ పైనుంచి ఏ ఆర్డర్స్ అయితే వస్తాయో ఆ ఆర్డర్స్ని ఇక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో అదే జరిగింది. ఎందుకంటే లీస్ట్ పొజిషన్లో ఉంది ఆదిత్య ఓం గారు అండ్ మన సోనియా, వీళ్ళిద్దరు నేమ్స్ అయితే వాళ్ళు పంపించడం అయితే జరిగింది అని అంట. సో అక్కడ వాళ్ళు, నాకు తెలిసి నేను సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకున్నాను, బట్ సీక్రెట్ రూమ్కి మస్తు ప్లాన్ చేశారు. బట్ అనుకున్నంత కాదు, ఎట్లాగో మనకు రీఎంట్రీ ఆప్షన్ ఉంది కదా, రీఎంట్రీని తీసుకొద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారనమాట. ఆ రీఎంట్రీ అయితే మళ్ళీ రీఎంట్రీగా రాబోతుంది సోనియా. సో మొత్తానికి ఈ వీక్ ఎలిమినేషన్ని వెయిట్ చేసినట్టుగా ఆడియన్స్ ఏ వీక్కి వెయిట్ చేసి ఉంటారు. సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాదు, అసలు లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్లో కూడా శోభక్క ఎలిమినేషన్ని ఎలా వెయిట్ చేశారు, అరే ఇంకా అవ్వాలి అని పరుగులు పెట్టారు. సో అలాగే మన సోనియా ఎలిమినేషన్ కూడా అంతమంది వెయిట్ చేశారనుకుంటా. సో మొత్తానికి ఊహించలేదనుకుంటా హౌస్ మేట్స్ అందరు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలబ్బా. ఇదంతా మందేనా, లోకమే మాయ అన్నట్టుగా చూస్తారేమో నాకు తెలిసి. పాపం వీళ్ళిద్దరూ చిన్నోడు పెద్దోడు పరిస్థితి, చిన్న పెద్ద పాలేరు పరిస్థితి ఏంటో నాకేం అర్థమవుతలేదు అబ్బా. అయ్యో చూడాలి నేను అనేది. ఆ పాపం చిన్నోడు పెద్దోడు ఎంత కష్టాల్లో ఉన్నారు. ఆల్రెడీ చెప్పింది కదా, అరే నేను వెళ్ళిపోతే మీరు ఎలా బ్రతుకుతారా, ఎలా ఉంటారా మీరు అని చెప్పేసి అక్క చాలా గట్టిగానే అడిగింది పాపం. అయినా కూడా మరి తప్పలేదు. మొత్తానికి ఆడియన్స్ ఆపరేషన్ సోనియాని సక్సెస్ చేశారు అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారేమో సోషల్ మీడియాలో. బట్ కంటెస్టెంట్గా నాకు ఫస్ట్ వీక్ చాలా బాగా నచ్చింది సోనియా. ఇట్స్ కరెక్ట్ హౌస్కి కరెక్ట్ పర్సన్ అనుకున్నాము. ఒక గట్టిగా ఆడగలదు, మస్తు ఉంటుంది రా ఈమెతోటి అని అనుకున్నాము. అండ్ తర్వాత వీక్ వచ్చేసరికి మనోడు జాయింట్ అవ్వడం. సో తర్వాత చిన్నోడు పెద్దోడు ఫస్ట్, తర్వాత చిన్నోడు, ఇలా మొత్తానికి ఒక ర్యాప్ లాగా మెయింటైన్ అయ్యి ఎక్కడికో వద్దాం అనుకుర్రు, ఎక్కడికో వెళ్ళిపోయారు.
సో ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు పాపం ఆడియన్స్ మళ్ళీ పక్కకి ఇక్కడి దాకా తీసుకొచ్చారు, హౌస్లో దాకా తీసుకొచ్చి హౌస్లో నుంచి మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అని చేసి ఆపరేషన్ చేసి పేషెంట్ డెడ్ కాకుండా సక్సెస్ చేసి బయటకు పంపిస్తారు. సో ఈ ఒక విధంగా ఆలోచిస్తే సోనియా ఫ్యాన్స్కి ఇది చాలా బెటర్, ఎందుకంటే రీఎంట్రీ ఆప్షన్ ఉంది కాబట్టి రీఎంట్రీ వస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఈమెకు బయట ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది, లోపల నుంచి బయటకు వచ్చినాక ఏం జరుగుతుంది, అసలు బయట ఏ సిచ్యువేషన్ ఎలా అయిపోతుంది ఏంటి అనేది చూస్తుంది. సో మొత్తానికి మీరు వెయిట్ చేసిన న్యూస్ ఖచ్చితంగా ఇదే అనమాట, సోనియా ఎలిమినేటెడ్, ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అనమాట, ఇంకా ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్